వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీ నీడ్స్. టుడే వీడియోలో నేను మీతో షేర్ చేయబోతుంది బ్లాక్ హెన్నా. ఇది యూజ్ చేస్తే ఏంటి అంటే మీ వైట్ హెయిర్ బ్లాక్గా వచ్చేస్తుంది. ఇట్స్ త్రూ 100% కరెక్ట్. నేను 6 months బ్యాక్ యాప్టిల్ బ్యూటీలో అప్లోడ్ చేశాను. సో అప్పుడు చాలామంది అయితే చూశారు అండ్ చాలామంది కూడా తీసుకున్నారు, హ్యాపీ అనమాట. సో వీటిని వాడటం వల్ల మనకి పిగ్మెంటేషన్ రాకుండా ఉంటుంది ఫర్దర్గా. సో ఎక్కువగా మనకి ఇప్పుడు వైట్ హెయిర్తో సఫర్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే లైక్ 15-16 years నుంచి చూస్తున్నానండి నేను వైట్ హెయిర్ అనేది. సో వాళ్ళు కూడా వాడుకోవచ్చు అండి. ఇది గోరింటాక్ పౌడరే, మనకి ఆమ్లా అంతా మిక్స్ అవుతుంది. దీన్ని డ్రై రోస్ట్ చేసి మనకి సేల్ చేస్తారు. మంచి హెర్బల్ అనమాట, ఆర్గానిక్ మెహందీ పౌడర్ ఇది. బట్ మనకి బ్లాక్ హెన్నాగా అయితే మనం యూజ్ చేసుకుంటే వైట్గా ఉన్న హెయిర్ బ్లాక్ వచ్చేస్తుంది. హెన్నా అప్లై చేస్తే మనకి బర్గండీ కలర్లోకి వచ్చేస్తుంది కదా, రెడ్ షేడ్ వస్తుంది కదా. బట్ ఇది మాత్రం మనకి బ్లాక్ అయితే వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఫస్ట్ నేనైతే మీకు ఎందుకు చెప్దాం అనుకుంటున్నానంటే చాలా ప్రైస్ పెట్టేసేసి పిగ్మెంటేషన్కి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు కదా. సో బట్ కానీ కలర్స్ అయితే స్టాప్ చేయట్లేదు. మీరు కెమికల్ కలర్స్ యూజ్ చేస్తూనే ఉన్నారు. సో రెగ్యులర్గా అలా యూజ్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఫలితం అయితే ఉండదు. క్రీమ్స్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. దాదాపు 600-700 members ఒలిఫియర్ని వాడుతున్నారు పిగ్మెంటేషన్కి. సో మరి పిగ్మెంటేషన్కి వాడినప్పుడు అంత కాస్ట్ పెట్టి మీరు వాడుతున్నారు కదా, మరి కెమికల్ హెయిర్ డైస్ యూజ్ చేస్తే ఎలా తగ్గుతుంది చెప్పండి? తగ్గే ఛాన్స్ కూడా మీకైతే ఉండదు. కాబట్టి ఫస్ట్ ఇమ్మీడియట్లీ మీరు వాడుతున్న కెమికల్ డైస్ని స్టాప్ చేసేసేయండి. స్టాప్ చేసి మీరు హ్యాపీగా ఈ బ్లాక్ హెన్నాని అలవాటు చేసుకోండి. అప్పుడు మీకు పిగ్మెంటేషన్ లైట్నింగ్ అవుతుంది, ఫర్దర్గా మీకు పిగ్మెంటేషన్ రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు చాలా చిన్న ఏజ్ నుంచి పిగ్మెంటేషన్ చూస్తున్నాం, వైట్ హెయిర్ చూస్తున్నాం కాబట్టి అందరికీ యూస్ఫుల్ అవుతుంది వీడియో. చాలామంది ఉన్నారు, అక్క నా ఏజ్ 14 years 15 years నా స్కిన్ మీద పిగ్మెంటేషన్ వచ్చింది అని చెప్తారు. కొంతమంది అయితే వైట్ హెయిర్ వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అందరికీ గుడ్ సొల్యూషన్ కాబట్టి హ్యాపీగా యూజ్ చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి హ్యాపీగా నేను రికమెండ్ చేస్తాను, మీకు 100% యూజ్ చేసేయచ్చు. ఓకే గాయ్స్, ఇప్పుడు బ్లాక్ హెన్నా అనేది మనకి ఇలా అయితే ఉంటుందండి. సో ఈ ప్యాకెట్ వచ్చేసి మనకి 69, ఇంతకుముందు 60 ఉండేది, ఇప్పుడు 9 rupees అయితే ఇంక్రీజ్ అయింది. ఇది సేలింగ్ అయితే మన దగ్గర చాలా ఎక్కువ. ఒక్కొక్కరు వచ్చేసి 30-40 అలా పర్చేస్ చేస్తూ ఉంటారు. 2 monthsకి 3 monthsకి 1 monthకి అలా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అప్పుడు ఏంటి అంటే మీరు 30 తీసుకోవడం వల్ల కొంచెం ప్రైస్ తగ్గుతుంది కాబట్టి అలా తీసుకోవచ్చు. ఏవైనా అంతే, మీరు ఫెయిర్నెస్ క్రీమ్స్ అయినా సరే అంతే 6-12 అలా తీసుకుంటూ కొంచెం ప్రైస్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అది స్పెషల్గా ఒక వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో ఫస్ట్ పిగ్మెంటేషన్ రాకుండా ఉండాలి అన్నా, పిగ్మెంటేషన్ తగ్గాలి అన్నా, మీరు వైట్ హెయిర్ నుంచి బ్లాక్గా కన్వర్ట్ అవ్వాలి అన్నా కూడా దీన్ని యూజ్ చేయడం చాలా బెస్ట్. సో గాయ్స్, ఇంకా డిలే చేయొద్దు. ఇది ఎలా యూజ్ చేయాలి, ఎలా మిక్స్ చేయాలి అండ్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి వేస్తేనే మీకు రిజల్ట్ క్లారిటీగా అర్థమవుతుంది. సో రండి చూద్దాం. ఇది వేసేసి కలిపి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గాయ్స్. అంతేకాకుండా మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయ్స్. అంతేకాకుండా వీడియోస్ని లైక్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టేయండి. సో గాయ్స్, ఫస్ట్ అయితే హెన్నా మిక్స్ చేసుకోవడానికి ఇలా హాట్ వాటర్ అయితే తీసుకోండి. కంపల్సరీ ఉండాలి హాట్ వాటర్, కూల్ వాటర్తో మిక్స్ చేయకూడదు. ఓకే, సో దీన్ని పక్కన పెట్టిద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము. నా బ్రష్ అయితే ఇలా అయిపోయింది. మీరు నీట్గా ఉన్న బ్రష్ తీసుకోండి, ఎందుకంటే హెయిర్కి బాగా పడుతుంది. లేదు అనుకున్నట్లయితే నార్మల్గా గ్లౌజెస్ వేసుకొని హ్యాండ్తో అయినా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇది జస్ట్ పౌడరే అండి, ఎలాంటి కెమికల్ కాదు కాబట్టి మీరు టెన్షన్ పడకండి కెమికల్స్ ఉంటాయేమో అని. స్కిన్కి కానీ హెయిర్కి కానీ నేను కంపల్సరీ ఆర్గానిక్ మాత్రమే సజెషన్ చేస్తున్నాను. అవే ఫాలో అవ్వండి. అవి ఫాలో అవుతే ఏంటి అంటే మీకు ఫర్దర్గా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు స్కిన్కి హెయిర్కి. సో లోపల ఎన్ని ప్యాకెట్స్ వస్తాయి ఓపెన్ చేసి చూపించండి అంటారు. ప్రతిసారి ఓపెన్ చేయడం కుదరదు కదండి, వీడియోలో చూస్తున్నారు. సో ఇన్ఫర్మేషన్ ఇక్కడ అందాలి అని చెప్పి ఇంత క్లియర్గా చూపించేది. సో ఓకే, ఇలా ఒక 2 ప్యాకెట్స్ అయితే వస్తాయి. సో ఫస్ట్ ఒక ప్యాకెట్ కట్ చేద్దాము. సో మనకి ఇలా అయితే ఉంటుంది, చూడడానికి కూడా మనకి హెన్నా కలర్లోనే ఉంటుందండి. ఒకవేళ మెన్స్కి అయితే ఇది ఒక్క ప్యాకెట్ సరిపోతుంది. ఓకేనా? ఇది నెక్స్ట్ మంత్ కానీ లేదా 15 days తర్వాత కానీ యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కొద్దిగా లేడీస్కి, ఉమెన్స్కి ఏంటి అంటే కొంచెం ఎక్కువ పడుతుంది. హెయిర్ అనేది వాళ్ళకి లెంతీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పడుతుంది అనమాట. సో మీ క్వాంటిటీని బట్టి మీరు మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను 2 ప్యాకెట్స్ మిక్స్ చేసి చూపిస్తాను.
ఓకేనా. సో ఇట్లా అయితే ఇంత అయితే వస్తుంది అనమాట ఈచ్ ప్యాకెట్కి. సో మీరు కెమికల్స్ యూస్ చేసే కంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు వేడిగా ఉన్న వాటర్ని తీసుకుని కొంచెం వేయండి ఫస్ట్. ఈ వేగానే మనకి హెన్నాలో మిక్స్ అవ్వదు, అప్పుడు ఏంటంటే వాటర్ ఇంకెక్కువ పడతాయి కదని ఎక్కువ వేసుకుంటారు. సో అలా అయితే చేయొద్దు. ఇలా మిక్స్ చేసుకోండి నీట్గా. ఫస్ట్ మిక్స్ చేసుకోండి, లేదంటే మళ్ళీ మీరు ఇంకో ప్యాకెట్ కట్ చేస్తారు లూజ్ అయింది అని చెప్పేసి. సో అలా కాకుండా ఇలా ఫస్ట్ మిక్స్ చేసుకొని ఆఫ్టర్ మళ్ళీ మీకు వాటర్ పడుతుంది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతే అన్నమాట, చాలా ఈజీ మిక్స్ చేసుకోవడం కూడా. కొంచెం స్టిక్కీగా ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను చెప్పేది మీకు ఏంటి అంటే ఈ హెన్నా వచ్చేసేసి మీకు ఎన్ని డేస్ ఉంటుంది అన్నది డౌట్ ఉంటుంది కదా అందరికీ. సో అది చెప్తాను, ఇది ఇంపార్టెంట్. ఇది యూస్ చేస్తే ఎన్ని వాషెస్కి ఉంటుంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇదేంటి అంటే మీరు అప్లై చేసుకున్నప్పుడు షాంపూ చేయకూడదు. అంటే ఆల్రెడీ మీరు హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు అప్పుడు దీన్ని యూస్ చేయండి. అప్పుడు మీరు షాంపూ చేయరు కాబట్టి వెంటనే రిమూవ్ అవ్వదు. ఇది హెడ్ మీద ఉన్న టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ బాత్లో మాత్రం షాంపూ పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ వాష్ అయితే షాంపూ కాకుండా సెకండ్ వాష్లో షాంపూ. ఓకే, అట్లా యూస్ చేసుకోండి. అలా యూస్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే నెక్స్ట్ మీకు ఒక 4 వాషెస్కి ఆర్ 3 వాషెస్కి కానీ 5 వాషెస్కి కానీ కొంచెంగా డల్ అవుతూ ఉంటుంది. మీరు ఏంటి అంటే ఫ్రంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి వైట్ హెయిర్ అనేది షాంపూస్ కుంకుడుకాయల రసము వేసి గట్టిగా రుద్దితే ఉండదు. సో అలా అయితే చేయొద్దు. చాలా లైట్ వెయిటెడ్గా షాంపూ వాటర్ని జస్ట్ అట్లా మిక్స్ చేసి హెడ్ మీద వేసి నీట్గా ఇలా జస్ట్ మసాజ్ ఇస్తూ క్లీన్ చేసేసుకోండి అంతే. ఓకేనా, గట్టిగా రబ్ చేస్తే ఈజీగా పోతుంది కాబట్టి అలా మీరు మెయింటైన్ చేసుకుంటే ఈజీగా 1 మంత్ అయితే కవర్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు అనుకుంటే ఇప్పుడు మన దగ్గర వచ్చేసేసి కస్టమర్ ఉన్నారు శ్రావ్య మ్యామ్ అనేసి. సో శ్రావ్య గారు అయితే ఎక్కువగా ఏంటి అంటే పూజలు చేస్తూ ఉంటారనమాట. అంటే మనకి 50 ప్లస్ అనమాట. మన దగ్గర మంచి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ వాడుతూ ఉంటారు, అలాగే ఇంక్లూడ్ ఇది కూడా. సో ఇది ఏంటి అంటే ఈ బ్లాక్ హెన్నాని రెగ్యులర్గా పూజలు చేసే వాళ్ళు ఏం చేస్తారు, హెయిర్ వాష్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఎక్కువగా రెగ్యులర్గా హెయిర్ వాష్ చేస్తారనమాట. సో అలాంటప్పుడు ఏంటి అంటే 15 డేస్ కంటే ఎక్కువ ఉండట్లేదు అని చెప్తున్నారు. సో అది మీరు చేసే హెయిర్ వాష్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అందుకని మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. సో మేడం లాగా మాకు కూడా ఫాస్ట్గా పోతుందేమో అని టెన్షన్ అయితే వద్దు. రండి. సో ఇప్పుడు దీన్ని ఎలా వేసుకోవాలి, వైట్గా ఉన్న హెయిర్ బ్లాక్గా ఎలా వస్తుంది అన్నది చూపిస్తాను. సో గాయ్స్, ఆఫ్టర్ వాష్ తర్వాత అయితే మీరు చెక్ చేసుకోవచ్చు హెయిర్ అనేది కంప్లీట్గా బ్లాక్గా అయితే చేంజ్ అయిపోయింది కదా. సో ఇక్కడ నేను పిక్చర్ కూడా యాడ్ చేశాను చూడండి. సో ఆఫ్టర్ బిఫోర్ చేంజింగ్ మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఇలా చాలా సింపుల్గా మన హెయిర్ని బ్లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో మా హస్బెండ్కి వచ్చినప్పుడు నేను ఏంటి అంటే ఈ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గానే ఉంది. దేనికి అంటే ఇదే పౌడర్ యూస్ చేయడం వల్ల ఎక్కువ అవ్వలేదన్నమాట. లేదు అంటే ఇది 1 హెయిర్ వచ్చింది, మనకి చాలా 10 హెయిర్స్ అనేవి ఎక్స్ట్రా వచ్చేస్తాయి కెమికల్స్ వాడితే. సో దీంతో మేనేజ్ చేసుకోబట్టి మాత్రమే వైట్ హెయిర్ అనేది ఎక్కువ అవ్వకుండా అయితే ఉందన్నమాట. సో మీకు కావాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. చాలా సింపుల్గా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి స్కిన్ పైన ఎక్కడైనా అంటినా కూడా చాలా సింపుల్గా అయితే రిమూవ్ కూడా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనము వైట్గా ఉన్న హెయిర్ని బ్లాక్గా అయితే చేంజ్ చేసుకోవచ్చు. గర్ల్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.